17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామాల్లో ఓట్ల చైతన్యం కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు 61.2% పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 2019లో 62.77% పోలింగ్ నమోదైంది. క్యూ లైన్లో ఉన్నవారంతా ఓటేస్తే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ. పోలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సీల్ వేయనున్నారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లకి తరలించనున్నారు అధికారులు. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామాల్లో ఓట్ల చైతన్యం కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు 61.2% పోలింగ్ నమోదైంది. గత పార్లమెంటు ఎన్నికల కంటే ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 2019లో 62.77% పోలింగ్ నమోదైంది. క్యూ లైన్లో ఉన్నవారంతా ఓటేస్తే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ. పోలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సీల్ వేయనున్నారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లకి తరలించనున్నారు అధికారులు. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామాల్లో ఓట్ల చైతన్యం కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు 61.2% పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 2019లో 62.77% పోలింగ్ నమోదైంది. క్యూ లైన్లో ఉన్నవారంతా ఓటు వేస్తే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ. పోలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సీల్ వేయనున్నారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లకు తరలించనున్నారు అధికారులు. ఇక మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు సెగ్మెంట్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలను సీజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, పోలింగ్ ఎంత పర్సెంటేజ్ నమోదైంది? యశోద, ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ ఓట్ల పండుగగా భావించేటటువంటి ఈ రోజు జరిగినటువంటి ఓట్ల ప్రక్రియలో పాలమూరు జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైందని చెప్పొచ్చు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువగా పోలింగ్ నమోదైంది. పల్లెలు, పట్టణాలు, అర్బన్ ఏరియాస్ అనే తేడా లేకుండా ఎటు చూసినా కూడా జనమంతా ఓట్లు వేయడానికి బారులు తీరారు. ఉదయం కొంత 7 గంటలకు పోలింగ్ మందకొడిగా స్టార్ట్ అయినప్పుడు కూడా క్రమక్రమంగా పుంజుకుంటూ వచ్చింది. అయితే గతంతో పోలిస్తే మాత్రం ఈసారి ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందని చెప్పవచ్చు. సో ఈసారి మాత్రం చాలా పెద్ద సంఖ్యలో జనం ఓట్లేశారు. చెదురుమదురు సంఘటనల మీద పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పుడు కూడా వెంటనే అధికారులంతా కూడా రిప్రెస్ చేయడం జరిగింది. సో ఈసారి కనుక పోల్ పర్సెంటేజ్ కనుక పరిశీలిస్తే మహబూబ్నగర్లో ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ జరుగుతోంది. ఇది ఇంకా అప్డేట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పటివరకు జరిగిన పర్సెంటేజ్ కనుక పరిశీలిస్తేనే గత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ఎక్కువగా పోల్ పర్సెంటేజ్ నమోదైంది. మహబూబ్నగర్లో ఇప్పటివరకు 68% ఇంకా అఫిషియల్గా డిక్లేర్ చేయాల్సి ఉంది. ఇంకా దీనికన్నా పోల్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది. 68% నమోదైంది. అటు నార్కన్లో కూడా 66% నమోదైంది. 2019లో కంపేర్ చేస్తే 2019 ఎలక్షన్స్లో అదే మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో 65% నమోదైతే ఇప్పటికీ ఇంకా అప్డేట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే 68% నమోదైంది. అంటే గతంతో పోలిస్తే 3% ఇంకా ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందని చెప్పవచ్చు. నగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో 62% నమోదైతే ఇప్పుడు దాదాపు 66% నమోదైంది. ఇంకా అప్డేట్ కావాల్సింది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ పోల్ పర్సెంటేజ్ నమోదైంది. ఆల్మోస్ట్ 70% వరకు రావచ్చు అని చెప్తున్నారు. సో ఉదయం నుంచి ఎటు చూసినా కూడా ఒక సందడి వాతావరణం అయితే క్లియర్గా కనిపించింది. హైదరాబాదు చుట్టుపక్కల ఏరియాలో నివాసం ఉండే వాళ్ళంతా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే పొట్టకూడి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఓట్ల సందర్భంలో ఖచ్చితంగా ఊళ్ళలోకి వచ్చి ఓటేస్తారు. పల్లెలు, పట్టణాలను తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. సో అదే సందడి వాతావరణం అయితే క్లియర్గా మహబూబ్నగర్ జిల్లాలో కనిపించింది. మహబూబ్నగర్లో ఉన్నటువంటి 2 పార్లమెంటు సెగ్మెంట్, అటు మహబూబ్నగర్లో కానీ నార్కన్లో కానీ మనం కనుక పరిశీలిస్తే దాదాపు 34 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో ఇంచుమించుగా ఒక 30% ఓటర్స్ ఓటు వేయకపోయినప్పుడు 70% నియర్ అబౌట్ రీచ్ అవుతుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. సో ఇవాళ మధ్యాహ్నం 11:30 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఓటుకు వినియోగించుకున్నారు. అట్లాగే ప్రజెంట్ మంత్రి, అట్లాగే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా క్యూ కట్టారు. సాధారణ జనం కూడా పోటాపోటీగా ఓటు వేశారు. సో అభ్యర్థులంతా కూడా గెలుపుపై ఎవరికి వారు ధీమలా ఉన్నారు. అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమైంది. సో ఎక్కడైతే ఈ మొత్తం ఎంటైర్ ప్రక్రియకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ఈవీఎంస్ని పోలింగ్ స్టేషన్ ఏ విధంగా అయితే తరలించారో
యాజ్ యూజువల్గా అయిన పోలింగ్ అంతా మొత్తం సీల్ చేసే ప్రక్రియలో ఉన్నారు. ఆ పోలింగ్ స్టేషన్లో 6 o'clock వరకు ఎవరైతే లైన్లో ఉన్నారో అక్కడ మాత్రమే పోలింగ్ జరుగుతుంది. మిగతా అన్ని చోట్ల కూడా దాదాపు పోలింగ్ ప్రక్రియ పూర్తయిందని చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా నేరుగా రిసెప్షన్ సెంటర్కి చేరుకుంటారు. మామ్నార్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీకి అన్ని ఈవీఎంలు ఎస్కాట్ మధ్య పోలీస్ సెక్యూరిటీ మధ్య రాబోతుంది. సో మనం చూడొచ్చు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన ప్రక్రియ. దాదాపు మామ్నార్లో కనుక పరిశీలిస్తే అభ్యర్థులు మామ్నార్లో 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అట్లాగే నార్కాన్లో కూడా 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ రెండు చోట్ల కూడా రెండు ఈవీఎంస్ని యూటిలైజ్ చేయడం జరిగింది. సో అక్కడక్కడ చెదురుమొట్టు సంఘటనలు, కొన్ని చోట్ల పోలింగ్ బహిష్కరణ, మిగతా అట్లాంటి ఘటనలు మిగతా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం కానీ ఎలాంటి తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది. సో అమరాబాద్కు సంబంధించినటువంటి వడ్డపర్లపల్లి దగ్గర అంటే పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పక్కనే నియర్ ఒక 100 మీటర్ల దూరంలో ఒక తేనెతీగల తుట్టంతా కూడా ఓటర్ల మీద అటాక్ చేయడంతో వాళ్ళంతా కూడా దాదాపు ఒక 10-15 మంది గాయాల పాలయ్యారు. వెంటనే వాళ్ళందరినీ కూడా వటవర్లపల్లి పిహెచ్సికి తరలించడం అయింది. సో వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇట్లాంటి చెదురుమదురు సంఘటనలు మహబూబ్నగర్ జిల్లాలో, ఎంటైర్ మహబూబ్నగర్ జిల్లాలో పోలింగ్ అంతా ప్రశాంతంగా కొనసాగింది. గతంతో పోలిస్తే కూడా ఈసారి ఎక్కువగా నమోదని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో మాత్రం అటు మహబూబ్నగర్ కానీ నార్కన్లో 2 పార్లమెంట్లో 70% అబోవ్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో ఎవరికి వారు అభ్యర్థులంతా కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడంతో ఎవరికి వాళ్ళు ధీమాలో ఉన్నారు. అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తంగా అవడంతో రిజల్ట్స్ కోసం వాళ్ళంతా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు.